హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఊరు నెల్లూరు వెళ్ళిపోతున్నాను. పిల్లలకి హాలిడేస్ కదా, అందుకని చెప్పి మా పాపని తీసుకుని వచ్చాను. జస్ట్ ఒక 4 days ఉన్నానంతే, ఎక్కువ రోజులు లేను. వచ్చింది 2 లగేజెస్తోనే, కానీ వెళ్ళేది మాత్రం ఒక 5 లగేజెస్తో తిరిగి వెళ్తున్నాను. ఎండాకాలం అంటే కామన్గా ఉండేవి ఆవకాయలు, మామిడిపళ్ళు, తాటి ముంజలు, ఇవన్నీ తెలిసిందే కదా. ఏదో చూస్తున్నారు కదా, 2 లగేజెస్తో వచ్చాను. ఇదో బ్యాగు, అక్కడ 2 సూట్ కేసులు ఉన్నాయి, ఇంకా ఇంకో బ్యాగ్ ఉందండి. ఇదిగో ఆవకాయలతో ఉన్నది ఇంకో బ్యాగ్ అనమాట. అదో బ్యాగు. మొత్తం నాకు వాటర్ బాటిల్స్ బ్యాగ్తో కలిపి 5 లగేజెస్ అయ్యాయి. టైం ఇప్పుడు 10:30 అయింది కదా, నాకు 11కే ట్రైన్ అండి. వెళ్తున్నాను కదా అని చెప్పి అమ్మ నాకు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడతానన్నారు. అందరు ఆడపిల్లలకి ఇలాంటి ఫీలింగే ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు కూడా పుట్టింటికి వెళ్తే అదొక సంతోషం. చాలా గుడ్ వైబ్స్ ఉంటాయి పుట్టింట్లో మనకి. ఎప్పుడూ కూడా పాతదవంది ఏమైనా ఉంది అంటే మనం పుట్టిన ఊరు మాత్రమే. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. నాకు కాళ్ళకు పసుపు రాసాక మా పాప కూడా అడిగింది, తనకు కూడా పసుపు రాయమని. ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని అమ్మ ఇంకా నాకు మా పాపకి బొట్టు పెట్టారు. పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవ్వడం అందరు ఆడపిల్లలకి పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు అదొక సాంప్రదాయం కదా. అలాగే అమ్మ కూడా అలాగే ఇచ్చారు నాకు. చాలా హ్యాపీగా గడిచిపోయాయి ఆ 4 రోజులను. చాలా సంతోషంగా గడిపాము. ఎలా అయ్యిందో కూడా నాకు టైం అయితే అస్సలు తెలియలేదు. నేను ఊరు వెళ్తున్నానని మా డాడీ కూడా వచ్చారు. నేను, మా పాప, మా మమ్మీ డాడీకి కాళ్ళకి దండం పెట్టి ఊరు బయలుదేరదాము అని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత మా పాప కూడా పెట్టింది. తను ఏంటంటే ఇంకా లే అనేంతవరకు లేవదనమాట, కాళ్ళకి దండం పెడుతూనే ఉంటుంది. మా డాడీ ఇంకా చాలు లే అంటున్నారు, లేవట్లేదు. చాలా ఎంజాయ్ చేశామండి. మళ్ళీ అందరూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అలాగే అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి సెలవులకి. మా పాప అంటే చాలా ఇష్టం. మా మమ్మీ డాడీకి చాలా ఎఫెక్షన్గా ఉంటుంది తను కూడా. మా మమ్మీ డాడీ అంటే బాగా చెప్తున్నారు చూసారా. చాలా తెలియని ఒక బాధ, ఫీలింగ్. మీకు కూడా ఇలాంటిదే కలిగి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. బై బై ఫర్ వాచింగ్.